వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయేది వెన్న నెయ్యి అండి. తయారీ విధానం మీకు చూపిస్తాను చూడండి. రాత్రి 1 లీటర్ పాలల్లో తోడు చుక్కేసి పెట్టామండి. ఉదయానికి ఇలా గడ్డ పెరుగులాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం కవ్వం పెట్టుకొని, ఇప్పుడు శీతాకాలం కదండి, కొంచెం నీళ్ళని మంచి నీళ్ళని కొంచెం గోరువెచ్చంగా చేసుకొని కానీ పోసుకున్నామంటే 5 నిమిషాల్లో మనకి మజ్జిగ వెన్న సపరేట్గా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం ఇలా చిలికేస్తానండి వెన్న వచ్చేంత వరకు. ఏం లేదండి, ఇలాగే మనం ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల చిలికేసుకున్నామంటే కవ్వంతో మనకి మజ్జిగ వెన్న సపరేట్గా వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఒక వారం రోజులు అలా పెరుగు తీసి పక్కన పెట్టుకుంటారు, అదే మేగడ తీసి పక్కన పెట్టుకుంటారు. అలా కాకుండా మేము ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఇలా చిలికేసుకుంటామండి. ఇలా చిలుక్కుంటే మనకి ఫ్రెష్గా వెన్న వచ్చేస్తుంది, మజ్జిగ వస్తుంది. మజ్జిగ తెలుసు కదా మన ఇంట్లో చేసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో వెన్న కానీ ఏదైనా. ఇప్పుడు ఆ వెన్నని నేను చేసే మామూలుగా స్నాక్స్లో అంతా మీకు చూపిస్తున్నాను కదా. మనం ఉప్పు చెక్కలు చేసుకున్నా, గోధుమ పిండి బిస్కెట్లు చేసుకున్నా, గవ్వలు చేసుకున్నా, ఏం చేసుకున్నా మా ఇంట్లో వరకు మేము మా ఇంట్లో తయారు చేసుకున్న వెన్నే స్వచ్ఛంగా మేము వేసుకుంటామండి. మీకు కూడా వీలైతే చేసుకోవచ్చండి. చూడండి, మజ్జిగ చిలికేసానండి. ఇప్పుడు ఏం లేదండి, మొత్తం పడిపోయింది, బాగా ఇది వచ్చేసింది వెన్నపూస. ఇప్పుడు మనం ఇలా తీసేసుకొని మొత్తం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. అంటే మీకు అందుబాటులో గేదె పాలు కానీ అవన్నీ దొరికే పని అయితే మీరు ఇలా ఇంట్లోనే ఇలా మజ్జిగ చేసుకోవచ్చు, వెన్నపూస చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకుందంటే బాగా స్వచ్ఛంగా ఉంటుందని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకటండి, ఇప్పుడు మేము విలేజ్లో ఉంటాం కాబట్టి మాకు గేదె పాలన్నీ దొరుకుతాయి. ఒకసారి మేము కూడా టౌన్లో ఉండాల్సి వచ్చిందండి. అప్పుడైతే మేము టౌన్లో ఉన్నప్పుడు కూడా అదే మా పిల్లలు ఉద్యోగరీత్యా మా పిల్లలు టౌన్లో ఉన్నప్పుడు కూడా అండి వాళ్ళతో ఉన్నాము. అప్పుడు ప్యాకెట్ పాలతో కూడా కొన్ని ప్యాకెట్లలో నుంచి ప్యాకెట్ పాలతో కూడా మనకి వెన్నపూస వస్తుందండి. మాకేందంటే ఇలా అలవాటైపోయి ప్యాకెట్లో నుంచి కూడా కొన్ని రకాల పాలు ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి కూడా మనకి ఇలా వెన్న తయారు చేసుకునే వాళ్ళమి. చూడండి, 1 లీటర్ పెరుగుకి మనకి ఒక 100 గ్రాముల దాకా వెన్నపూస వచ్చేసింది. మజ్జిగ సపరేట్ చేసుకున్నాము. అదేవిధంగా మేము ఒక వారం రోజుల పాటు ఇలా స్టోరేజ్ చేసి పెడతామండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి బయట పెడితే ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మందంగా ఉండే గిన్నెలోకి మొత్తం వేసేసి దీన్ని నెయ్యి కాసేస్తానండి. ఏం లేదండి, ఇలా వేసేసుకోవడం. ఇలా స్టవ్ పైన పెట్టేసామంటే ఇది ఇంకా నెయ్యి అయిపోద్దండి. కొంచెం సేపు కాసుకున్నామంటే నెయ్యి అయిపోద్ది. నెయ్యి అయిపోయినప్పుడు మీకు మళ్ళీ ఏ టైప్లో అవ్వాలో నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. వెన్నపూసండి ఈ విధంగా బాగా మరగాల. అప్పుడు మనకి కొంచెం రెడ్ కలర్ వచ్చిందాకా మనం ఉంచుకున్నామంటే నేను చెప్తాను. ఆ టైం దాకా మనం కొంచెం సేపు ఉంచామంటే మనకు బాగా వచ్చేస్తుంది నెయ్యి. చూడండి, మనకి నెయ్యి రెడీ అయిపోయిందండి. చూడండి, రెడ్డిష్గా బాగా మంచి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి దించేస్తాను. మళ్ళీ వేడి కదా. ఏం లేదండి, మనం వారం రోజులు వెన్నపూస వేసుకున్నామంటే ఒక 700 గ్రాములు వెన్నపూస అయింది. దానికి మనం కాచుకుంటే నెయ్యి ఒక ½ కేజీ వస్తుందండి. అంటే 200-250 గ్రామ్స్ మధ్యలో వచ్చేస్తుంది. మనం ఇలా స్వచ్ఛంగా తయారు చేసుకున్నాం అనుకోండి, ఇళ్లల్లో చాలా బాగుంటుంది. ఇంకా కల్తీ లేకుండా మన ఇంట్లోది కాబట్టి మనం సున్నుండల్లో వేసుకోవచ్చు. మనం పిల్లకాయలకి ఇంట్లో చిన్నపిల్లలకి అన్నం భోజనం పెట్టుకోవాలంటే మంచి నెయ్యి. ఇప్పుడంతా అందరికీ హెల్త్ కాన్షియస్ కదండి. మనకేందంటే ఎవరు పట్టినా డైటీషియన్లు కానీ ఎవరు పట్టినా నెయ్యి వాడండి అని చెప్తున్నారు. మనకేందంటే ఇలా మనం తయారు చేసుకొని ఇంట్లో
స్వచ్ఛంగా తయారు చేసి పెట్టుకున్నామంటే మనం వాడుకున్నామంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లలకి బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇలా కొంచెం పని, మనం ఎన్నో పనులు చేసుకుంటున్నాం కదా, అలాంటి పనుల్లో ఒక పని చేసుకొని మీరు కూడా ఒకసారి తయారు చేయండి, చూడండి, ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.